మెగాస్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ SSMB 29 గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు RRR తర్వాత జక్కన చేస్తున్న ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. భారీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా టెజర్ హంట్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా ఉంటుందని ఆల్రెడీ గతంలోనే రాజమౌళి చెప్పారు. ఇక ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈ భారీ పాన్ వరల్డ్ మూవీలో నటించబోయే నటీనటులతో పాటు టెక్నికల్ క్రూ పిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ వార్త నేషనల్ వైడ్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం మహేష్ బాబు మేకోవర్ పరంగా బాడీ పెంచడంతో పాటు గడ్డం క్రాప్ కూడా పెంచుతూ స్టైలిష్ గా సిద్ధమవుతున్నారు. కొన్ని రోజుల క్రితమే జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకుని వచ్చారు. ప్రస్తుతం ఫుల్ జుట్టు గడ్డం ఉన్న మహేష్ కొత్త లుక్ కూడా వైరల్ అవుతుంది. ఈ సినిమా గురించి రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మూవీ టెక్నికల్ క్రూ వేరే అంటూ ఓ న్యూస్ అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతుంది. కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎడిటర్ గా తమ్మిరాజు, సినిమాటోగ్రాఫర్ గా PS వినోద్, VFX సూపర్వైజర్ గా RC కమలకన్నన్, ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ బింగి, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిష్ గా రామరాజమౌళి ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. మరోవైపు ఈ మూవీ కోసం ఓ ఇండోనేషియా బ్యూటీని తీసుకుపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ భామ ఈ మూవీలో ఛాన్స్ దక్కించినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ పలు హాలీవుడ్, కొరియన్, ఇండోనేషియన్ సినిమాలో నటించింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో రాజమౌళి ఫాలో అవుతోంది. దీంతో ఖచ్చితంగా రాజమౌళి ఆమెని అప్రోచ్ అయి ఉంటాడు. ఆమె ఓకే చెప్పింది. అందుకే రాజమౌళిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుందని పలు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి ఆల్రెడీ RRR సినిమాలో కథకు తగ్గట్లుగా వేరే దేశాల యాక్టర్స్ ని, హీరోయిన్ కూడా తీసుకొచ్చారు. సో ఈ మూవీలో కూడా ఖచ్చితంగా వేరే దేశాల యాక్టర్లు ఉంటారని ఫిక్స్ అయిపోయారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ లేటెస్ట్ న్యూస్ పై మూవీ మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.